చాలా ఇంపార్టెంట్ వీడియో. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడండి. మీ వీడియోస్ కావాల్సిన తమ్లైన్స్ ని జస్ట్ 2 minutes లోనే క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పే యాప్ తో ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ కూడా అవసరం లేదు. మీ మొబైల్లో ChatGPT అనే ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కింద చూసుకోండి ప్లస్ బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేద్దాము. మీరు ఏ తమ్లైన్ అయితే క్రియేట్ చేయాలనుకున్నారో దాని రిలేటెడ్ ఫొటోస్ అయితే మనం ఇక్కడ ఫొటోస్ నుంచి తీసుకోవాలి. చూసుకోండి, నేను నా మొబైల్లో నా ఫోటో తీసుకుంటున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ డన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు కావాల్సిన ఫోటోలు అన్నీ ఉన్నాయి అనుకోండి, అన్నిటిని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ బటన్ మీద క్లిక్ చేసుకుందాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఆస్క్ ChatGPT ఉంది కదా, తమ్లైన్ కావాలి అని చెప్పేసి నేను ఇట్లా పోస్ట్ ఇచ్చేసాను. ఇచ్చేసి కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇదిగోండి టైటిల్ అని ఇస్తున్నాను అనమాట. టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి తాజ్ మహల్ వ్లాగ్ వీడియో అని చెప్పేసి నేను ఇస్తున్నాను అనమాట. మీరు తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి తాజ్ మహల్ దగ్గర ఫోటోలు తీసుకొని ఉంటే మీరు ఆ ఫోటోలు కూడా ఇక్కడ ఇవ్వచ్చు. నేను తాజ్ మహల్ దగ్గర ఫోటోలు లేవు కాబట్టి నా ఫోటో ఇచ్చేసి తమ్లైన్ కావాలి తాజ్ మహల్ వ్లాగ్ వీడియో అని చెప్పేసి పెట్టేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. 1 or 2 minutes లోడ్ అయిపోయిన తర్వాత ఫోటో అయితే ఇస్తుంది. మీరు కావాలంటే కుకింగ్ వీడియోస్ కావాలంటే కుకింగ్ వీడియోస్ రిలేటెడ్ అడిగితే కుకింగ్ వీడియోస్ అయితే ఇస్తుంది అనమాట. లేదు మీరు ఏదన్నా టెక్ రిలేటెడ్ అడిగితే టెక్ రిలేటెడ్ అయితే ఇస్తుంది అనమాట. మీరు అక్కడ మీ ఫోటో పెట్టాలి, దాని టైటిల్ అన్నీ చెప్తే మనకి జనరేట్ చేసేస్తుంది అనమాట. దీని ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, నా ఛానల్లో ఉంది. ఇక్కడ రిలేటెడ్ వీడియోలో వదిలేస్తున్నాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ChatGPTతో చాలా మంచి తమ్లైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 minutes లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత మనకి జనరేట్ చేసి ఇచ్చింది అనమాట తమ్లైన్ లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే మళ్ళీ మీరు ఇక్కడ ఆస్క్ ChatGPT అని ఉంటుంది. దీన్ని అడిగితే మళ్ళీ మనకి కరెక్ట్ చేసి ఇచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, మనకి చాలా కరెక్ట్ గా చేసి ఇచ్చింది అనమాట. తాజ్ మహల్ వ్లాగ్ వీడియో అని చెప్పేసి నా ఫోటో ఉంది, బ్యాక్గ్రౌండ్ లో తాజ్ మహల్ కూడా ఉంది. ఇది సైజ్ ఎక్కువ వచ్చింది అనమాట, తమ్లైన్ సైజ్ కంటే ఎక్కువ వచ్చింది. మీరు ఏంటంటే ఇక్కడ అడగొచ్చు మళ్ళీ తమ్లైన్ సైజ్ లో చేసి ఇవ్వమని చెప్పేసి. దీన్ని అట్లా కరెక్ట్ గా మనం కావాల్సిన తమ్లైన్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను, ఇక్కడ ఉంటుంది రిలేటెడ్ వీడియోలో. సో దాని మీద చూడండి. నా ఛానల్లో తెలుగు టెక్ ఆఫీస్ ఓపెన్ చేసినా సరే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.